కూడా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎంతవరకు నిలబడతారన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్. పట్టాభి గారు, వీలైనంత వరకు జనంలో టీడీపీ బతిమాలితేనే, లేకపోతే పవన్ కళ్యాణ్ వెంటపడితేనే, పవన్ కళ్యాణ్ ప్రెషర్ చేస్తేనే, లేకపోతే టీడీపీ జనసేన ఇద్దరు కలిసి మీరుండాలని వెంటపడబట్టే మేము పొత్తులోకి వచ్చాం, లేకపోతే మాకు ఇంట్రెస్టే లేదు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం బీజేపీ నాయకత్వం ట్రై చేస్తుందనే చర్చ ఉంది. అట్లాంటిది ఏమైనా ఉందా? ఒకటి ఇవాళ, లేకపోతే నిన్న, లేకపోతే రేపు ఈ 3 రోజుల్లో ఢిల్లీ వెళ్తారు బాబు గారు అని కూడా ఒక చర్చ జరిగింది. మరి అది వెళ్ళినట్టు లేదు కదా, ఏంటి విషయం? వికే గారు, ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలు కలిశాయంటే అది ఏ రకంగా సాధ్యమైందండి? ప్రజలు కోరుకున్నారు. ప్రజలు పదే పదే ఇరు పార్టీల నాయకులకి మీరు కలవండి, మీరు కలిసి పోరాడండి అని చెప్పి ప్రజల నుంచి ఒక బలమైనటువంటి కోరిక వ్యక్తమైంది. కాబట్టి రెండు పార్టీలు సాధారణంగా న్యాచురల్గా కలిసాయి, బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంటే బాగుంటుంది అని ప్రజలు వైపు నుంచి కూడా ఒక మెసేజ్ రావాలి కదా. ఆ మెసేజ్ వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కృషి చేయాలి. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా మా పొత్తు జనసేన పార్టీతో మాత్రమే. ప్రస్తుతానికైతే నాకు తెలిసి వేరే ఇంకా ఏ ఇతర పార్టీతో ఎటువంటి చర్చలు జరగట్లేదు. టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు మాత్రమే సీట్ల సర్దుబాటు కానీ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఈ రెండు పార్టీల మధ్య చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీయా లేదంటే ఇంకొకట అన్న అంశం మీద నేనైతే ఇప్పుడు స్పందించలేను. ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఏదైనా ముందుకు రావాలంటే అది ప్రజల మనసుల్లో నుంచి రావాలి. ఆ రకంగా ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం ముందు భారతీయ జనతా పార్టీ చేస్తే అది వారి పార్టీకి కూడా మంచిది రాష్ట్రంలో. రైట్. కిరణ్, ఫైనల్ ఒక మాట